అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత్ ఒక చారిత్రాత్మక సంచలన నిర్ణయం తీసుకుంది. మన దేశ భూభాగాలపై కన్నేసి దొంగదారులో ఆక్రమించుకోవాలని చూస్తున్న డ్రాగన్ దేశం చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని మైండ్ బ్లాంకింగ్ షాక్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో ఒక అంతర్భాగమే అని కేవలం మాటలతో చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తూ అధికారికంగా సరిహద్దుల మ్యాప్ను మార్చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని 27 వ్యూహాత్మక ప్రాంతాలకు చైనా పెట్టిన కల్పిత దొంగ పేర్ల నాటకానికి శాశ్వతంగా సమాధి కడుతూ సర్వే ఆఫ్ ఇండియా తన సరికొత్త అధికారిక మ్యాప్ను విడుదల చేసింది. చైనా కవ్వింపు చర్యలకు భారత్ ఇచ్చిన ఈ డిజిటల్ అండ్ కార్టోగ్రాఫిక్ సర్జికల్ స్ట్రైక్ కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నిజానికి చైనాకు ఒక అలవాటు ఉంది. ప్రపంచంలో ఏ దేశ సరిహద్దు పక్కన ఉన్నా ఆ భూమి నాదే అని క్లెయిమ్ చేయడం డ్రాగన్ కు వెన్నతో పెట్టిన విద్య. మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ ను చైనా చాలా కాలంగా దక్షిణ టిబెట్ లేదా జాంగ్నాన్ అని పిలుస్తూ వస్తోంది. అంతటితో ఆగకుండా అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి అరుణాచల్ ప్రదేశ్లోని నగరాలు, గ్రామాలు, పర్వత శ్రేణులకు చైనా తన సొంత భాషలో కల్పిత పేర్లను పెడుతూ దొంగ మ్యాప్లను విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 5 సార్లు ఇలాంటి తప్పుడు జాబితాలను చైనా విడుదల చేసింది. చైనా ఉద్దేశం ఒకటే, పేర్లు మార్చడం ద్వారా ఆ భూభాగాలపై తమకు హక్కు ఉందని ప్రపంచాన్ని నమ్మించడం. కానీ భారతదేశం ఈసారి చైనా ఆశలపై చల్లటి నీళ్లు చల్లింది. ఈ కల్పిత పేర్ల జిమ్మిక్కు ఇకపై సాగవని హెచ్చరిస్తూ సరిహద్దు రేఖను స్పష్టం చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం చైనా ఎక్కడైతే వివాదాలు సృష్టించాలని చూస్తుందో సరిగ్గా అదే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని 27 అత్యంత కీలకమైన ప్రాంతాలను భారతదేశం అధికారికంగా గుర్తించింది. మన దేశ జాతీయ మ్యాపింగ్ సంస్థ అయిన సర్వే ఆఫ్ ఇండియా అధికారిక గెజెట్ మరియు మ్యాప్లలో ఈ 27 ప్రాంతాలను వాటి అసలైన భారతీయ పేర్లతో స్థానిక చారిత్రక గుర్తింపుతో స్పష్టంగా నమోదు చేసింది. చైనా పెట్టిన ప్రతి తప్పుడు పేరును తుడిచేసి అక్కడున్న ఊర్లు, కొండలు, రహదారులకు మన స్థానిక పేర్లనే శాశ్వతం చేసింది. దీనివల్ల అంతర్జాతీయంగా ఇకపై ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా అధికారికంగా భారత్ విడుదల చేసిన మ్యాప్లని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. చైనా సృష్టించిన కల్పిత అబద్ధాలకు ఇది చెక్ పెట్టినట్లయింది. ఈ మ్యాపింగ్ లో చేర్చిన 27 ప్రాంతాలు సాదాసీదా ప్రాంతాలు కావు. ఇవన్నీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అత్యంత వ్యూహాత్మక రక్షణ ప్రాంతాలు. వీటిలో ముఖ్యంగా లాంగ్ జూ అనే సరిహద్దు గ్రామం ఉంది. 1959లో భారత్ చైనా మధ్య మొదటిసారి ఘర్షణలు జరిగిన చారిత్రాత్మక ప్రాంతం ఇది. అలాగే మజా, బిసా వంటి సరిహద్దు గ్రామాలు, జస్వంత్ గఢ్, జైరాంపూర్ వంటి వీరుల స్మారక చిహ్నాలు, షేర్యే థాపా మెమోరియల్ వంటి సైనిక పుణ్యక్షేత్రాలు, శంభో సరోవరం వంటి ఉన్నత పర్వత సరస్సులు మరియు థాగ్లా, జోలా, రిజాలా, పుకుర్లా వంటి అత్యంత ఎత్తైన పర్వత మార్గాలు ఈ అధికారిక మ్యాప్లో స్పష్టంగా చేర్చబడ్డాయి. ఈ ప్రాంతాలన్నింటికీ ఖచ్చితమైన గుర్తింపు ఇవ్వడం ద్వారా మన సైన్యానికి పరిపాలనా పరంగా, వ్యూహాత్మకంగా ఎంతో బలం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ చర్య ద్వారా బీజింగ్కు ఒకే ఒక్క ముక్కలో స్పష్టమైన సందేశం పంపింది. భారతదేశం యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పదే స్పష్టం చేస్తోంది. చైనా ఎన్నిసార్లు అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని కల్పిత మ్యాప్లు గీసినా సరే అరుణాచల్ ప్రదేశ్ అనేది నిన్న, నేడు, రేపు ఎప్పటికీ భారతదేశంలో ఒక అంతర్భాగమే. అందులో ఎలాంటి మార్పు లేదు. ఇది 1962 నాటి బలహీనమైన భారతదేశం కాదు. ఇది 2026 నాటి నవభారతం. శత్రువు దేశంలోకి దూసుకొస్తే ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు. అలాగే అంతర్జాతీయంగా డిప్లొమాటిక్ వార్లో ఎలా మట్టి కనిపించాలో కూడా తెలుసు అని భారత్ నిరూపించింది. సరిహద్దుల్లో ప్రతి అంగుళ భూమిని కాపాడుకోవడానికి మన రక్షణ బలగాలు మరియు ప్రభుత్వం ఎంతటి సాహసోపేత నిర్ణయాలకైనా వెనకాడవని ఈ మ్యాప్ సవరణ రుజువు చేస్తోంది.